రికార్డ్స్, సర్క్యులర్స్, కాంటాక్ట్స్, ఒపీనియన్, డాక్యుమెంట్, అండ్ రిపోర్ట్. ఇవన్నీ కూడా సమాచారమే. సర్క్యులర్స్ సర్క్యులర్స్ అంటే మీకు సర్క్యులర్స్ అంటే ఏదైనా నాట్ ఓన్లీ ఓకే అండి సర్క్యులర్. మీ ఊర్లో ఒక టాప్ కొడతారు పలానా చోట రైస్ ఇస్తున్నారని, దట్ ఈస్ ఆల్ ద ఓల్డెస్ట్ అడ్వర్టైజ్మెంట్, దట్ ఈస్ ఆల్ ది సర్క్యులర్. సర్క్యులర్ అది కూడా సర్క్యులరే, అంటే అది మౌఖికమైన సర్క్యులర్. సో రికార్డ్స్ అంటే ఆఫీస్ పోయినారు అనుకోండి, ఫైళ్ళలో అర్జెంట్ ఫైల్ అని ఆర్డర్ ఫైల్ అని పెట్టి కట్టలు అవన్నీ కూడా రికార్డ్స్. మీరు రాసే మీరు సైన్స్ రికార్డ్ సబ్మిట్ చేసేది కాదు, ఇవి అన్నమాట రికార్డ్స్ అంటే. రైట్. డాక్యుమెంట్స్ అంటే ప్రీవియస్ హిస్టరీకి సంబంధించి ఏవైనా మీ అప్లికేషన్లు కావచ్చు, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టిన దాని స్టేటస్ ఏ స్థాయిలో ఉంది కావచ్చు, ఏవైనా కానీ డాక్యుమెంట్లకు కోపం వచ్చి మెమోస్ చేయడం జరుగుతుంది. సో అలాంటివి కావచ్చు, అంటే సంజాయిషి నోటీస్ అంటాము, అలాంటివి కావచ్చు, సస్పెన్షన్ నోటీస్ కావచ్చు. ఇవి మొత్తం ఈవెన్ ఎస్ఆర్ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వచ్చు అని చెప్పేసి తీర్పులు ఉన్నాయి 2007లోనే. బట్ ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ తీర్పు ఏం చెప్తుందంటే ఎస్ఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ కాదని ఒక తీర్పు వచ్చింది. అంటే ఆ ఎస్ఆర్తో అంటే ఉద్యోగులకు ఉంటుంది కదా, సర్వీస్ రిజిస్టర్ అంటాం, అంటే మొత్తం ఉంటుంది, అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దాని మీద మొన్న ఒక తీర్పు వచ్చింది. అవతల వ్యక్తికి ఎస్ఆర్ ఏం అవసరమో అని క్వశ్చన్ చేసి తీర్పును ఎంప్లాయీస్కి అనుకూలంగా ఇచ్చారన్నమాట. రైట్. రికార్డ్స్, కాంటాక్ట్స్ అంటే ఏమైనా పెద్ద పెద్ద బిగ్జీలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కాంటాక్ట్లు, టెండర్లు, ఎవ్రీథింగ్, ఈవెన్